నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడి వేడిగా సాగిన తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. రోడ్ల ప్యాచ్ వర్కులు సక్రమంగా లేవంటూ మున్సిపల్ అధికారులపై సభ్యుల ఆగ్రహం. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ఆకస్మిక సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఎరువుల పంపిణీ సక్రమంగా జరగడం లేదంటూ మంత్రికి చెప్పిన రైతులు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో న్యూ ఇయర్ జోష్. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజల ఏర్పాట్లు. తెనాలి పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించారు. ఆయా వార్డుల లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. తెనాలి పట్టణ పరిధిలోని 3, 4, 5 వార్డులలో మంగళవారం సాయంత్రం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ముందుగా 4వ వార్డు పరిధిలోని బీసీ కాలనీలో పర్యటించి అక్కడ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి మహిళలకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం 3, 5 వార్డుల పరిధిలోని నందులపేట, గాంధీనగర్ ప్రాంతాల్లో పర్యటించి పెన్షన్లను పంపిణీ చేశారు. నందులపేటలోని కవిరాజా పార్కును సందర్శించి స్థానికులతో మాట్లాడారు. కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అడిస్మల్లి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అనుకున్న దానికన్నా ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకి మేలు చేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,400 పెన్షన్లు మనం అనేక కేటగిరీస్లో అందరికీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా ఎవరైతే ఒక నెల క్రితం పెన్షన్ వచ్చే స్పౌస్ ఎవరైతే మరణించారో, ఇతర కారణాల వలనో లేకపోతే ఆరోగ్య సమస్యల వలనో మరణించిన వారి కుటుంబానికి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులు కూడా చాలామంది పాపం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో, క్యాన్సర్ వ్యాధులు, వాళ్ళని కూడా మేము ఆదుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయల వరకు మనం ఈ విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకే రోజున ఇంటింటికి వెళ్ళి అందజేయడం అనేది జరుగుతుంది. ఈరోజు 3, 4, 5 ఈ 3 వార్డులో కూడా నేను స్వయంగా కమిషనర్ గారు వారి సిబ్బందితో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించాం. అదేవిధంగా కవిరాజా పార్క్ని సందర్శించాం. చిన్నరావూరులో ఉన్న సత్యనారాయణ పార్క్ని ఏ విధంగా ఒక మార్పు తీసుకొస్తున్నామో అటువంటి ఆలోచనతోటే సుమారు 20 లక్షల రూపాయలతోటి కవిరాజా పార్క్లో కూడా అద్భుతమైన ఒక మంచి ప్రణాళికతోటి అక్కడ పిల్లలకి ఆడుకునే విధంగా, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది దాదాపు రోజుకి 50 నుంచి 100 మంది వస్తారని చెప్పారు. వాళ్ళకు కూడా అవకాశం, ఒక ప్రశాంతమైన వాతావరణం అక్కడ కల్పించే విధంగా. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం వాడివేడిగా సాగింది. పట్టణంలో జరుగుతున్న రోడ్లు ప్యాచ్ వర్కులు నాసిరకంగా ఉంటున్నాయంటూ టీడీపీ సభ్యులు మున్సిపల్ అధికారులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గడిచిన ఏడాదిలో పట్టణ అభివృద్ధికి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అజెండాలో పొందుపరిచిన 62 అంశాలతో సాధారణ సమావేశం ప్రారంభం కాగా పలు విషయాలకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. పట్నంలోని పలు వార్డుల్లో జరుగుతున్న రోడ్ల ప్యాచ్ వర్కులు నాణ్యత లేవంటూ కౌన్సిలర్లు త్రిమూర్తి, దేశ్ యుగంధర్, వైస్ చైర్పర్సన్ తోట నాగవేణి, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, దాసర వీర వసంతరావు, షేక్ ఇస్మాయిల్ తదితరులు ప్రశ్నించారు. వార్డుల్లో పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని, అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని, అధికారులు పనితీరు బాగా లేదని, కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లకు కక్కుర్తపడి పనులను పట్టించుకోవటం లేదంటూ టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆరోపణలు చేశారు. దీనిపై మున్సిపల్ అధికారులు వివరణ ఇచ్చారు. పనులు పర్యవేక్షణ చేయిస్తామని తెలిపారు. మనం ప్యాచ్లు మొత్తం ఓవరాల్గా పెట్టలేదు మేడం, కొన్ని వరకే పెట్టాము. అవి కూడా జియో ట్యాగింగ్ గవర్నమెంట్ ఇచ్చింది, వాటి మట్టుకే మనం పెట్టాము. అవి మన ఏ వార్డులో ఎన్ని ఉన్నాయో చెప్తారు.
సార్ నాకు నా దృష్టి ఏమైనా తీసుకురండి. రాలేదు దీంట్లో ప్యాచ్ వర్క్ జరిగిందని పెట్టారు. జరగలేదు. అధ్యక్ష ఏ వార్డులో పూర్తి చేశారు అసలు ఒకసారి చెప్పాలి కదా సార్. ఎంపీ గారిని ఏ వార్డులో వర్క్ పూర్తయింది, కొన్నింటిలో పూర్తయింది, ఏ వార్డులో వర్క్ పూర్తయింది చెప్పండి. వర్క్ చేయకుండా ఒకటో వార్డు నుంచి 40 వార్డు దాకా ఏ వార్డులో పూర్తయింది? అన్ని వార్డులో ఎన్ని వర్క్లు ధన్యవాదాలు. కానీ చేసే పని సక్రమంగా పూర్తి స్థాయిలో జరిగితే ఆ వార్డులో సగం పని చేశారు. నేను ఎమ్మటుండి ఇక్కడ అని మొత్తం చూపించాను. చూపించి వాళ్ళు తీసుకెళ్లి మొత్తం ఎస్టిమేషన్ తీసుకొని సగం పని అది వచ్చేటప్పుడు కనీసం మమ్మల్ని కానీ ఇంటిమేషన్ కానీ ఇస్తే ఎక్కడ ఉంది అనేది మేమన్నా చెప్పేవాళ్ళం. వీళ్ళు ఆ దృష్టి దాని మీద పెట్టాల. వచ్చారు, మేము చేసాం అంటే మేము వెళ్ళాము వచ్చాము ఆ విధంగా చేశారు. సగం పని చేశారు, సగం పని మా వార్డులో జరగల. సగం అయితే చేశారు, సగం జరగల. అది చేసినప్పుడు పూర్తి స్థాయిలో జరగనప్పుడు ప్రజలు దానికి విశ్వాసం అవుతాయి. ఇది సగం చేశారు, ఇంకోటి ఇది వదిలేశారు అంటే ఈ సందులో వీళ్ళు వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళని చేశారా, ఇలాంటి మాటలు కూడా వస్తుంది. అది కొన్ని వార్డులో నేను పరిశీలించాను. కాకపోతే మాకు తర్వాత క్వాలిటీ కంట్రోల్ తీసుకొని వెళ్ళి దానికి ఎంత క్వాలిటీ జరిగింది ఏందనేది చెక్ చేసి అప్పుడు బిల్లు వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను అన్ని చూస్తాను. ఒకటే దశ ఈ వర్క్ మాత్రం అతనికి బిల్ పాస్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే అతను నాకు తెలిసి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాడు. 10 లక్షల రూపాయలు వర్క్లు పెడితే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాడు. అతను అసలు ఫోన్లు అంతా సమాధానం చెప్పడు. నేను 10 సార్లు చేసుంటా, ఒక్కసారి 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేశాడు. మా వార్డులో 100 మంది 100 సార్లు ఫోన్ వచ్చింది. నాకు వార్డులో పడిపోయారు, ఇబ్బంది పడుతున్నారు, 100 ఫోన్లు వచ్చినాయి. నేను ఇప్పుడు చైతన్య ఫోన్ చేశాను, మన కళ్యాణ్ చేశాను, 50 సార్లు అతను చేశాను. నేను కాంట్రాక్టర్ పనితీరు బాగలేదు, కౌన్సిలర్ చేయాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, వాళ్ళ నుంచి కలవట్లేదు, మాట్లాడలేదు, ఎక్కడ వర్క్ చేయాలని చూపించే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ వర్క్ చేశారు, కౌన్సిలర్ కలవాల్సిన అవసరం లేదా, ఎక్కడ పని చేయాల్సిన అవసరం లేదా, కౌన్సిలర్ చేయాల్సిన గౌరవం లేదా, కౌన్సిలర్ పని ఎక్కాల్సిన గౌరవం లేదా అంటే అధికారులకు ఇచ్చిన పరిశ్రమ పట్టుకొని కాంట్రాక్ట్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు. వీళ్ళకున్న కమిషన్లో కక్కుతపడే పనులు సరిగ్గా చేయక కౌన్సిలర్ నిలువ ఇవ్వక వీళ్ళు చేస్తున్న నిర్వాహకులుగా తెలుసా. ఎక్కడ 1వ వార్డు 10వ వార్డు చెప్తున్నాడు కదా తెలుసా. ఏ రమ్మనే చూద్దాం. మేము మాట్లాడతామండి అధ్యక్ష నేను ఫోన్ చేశాను, 10 రోజులు అయింది. పిలిచాడు, అతను మాట్లాడారు. కమిషనర్ గారికి కూడా ఫోన్ చేశాను నేను. కనీసం దయచేసి ఈ బిల్లు మాత్రం పెట్టాలి. ఎందుకంటే అన్ని వార్డులో అదే సమస్య. 40 వార్డులో ఈ రకమైన పరిస్థితి ఉంటే ఏం చేసినట్టు బిల్లు చేసుకుని వెళ్ళిపోతారా? ఖచ్చితంగా దీన్ని మాత్రం ఓట్లో పెట్టండి. మా కౌన్సిలర్ గారు చెప్పింది అదేవిధంగా గత ప్రభుత్వంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో మంజూరైన పలు అభివృద్ధి పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అజెండాలో కొన్ని అంశాలు చర్చకు రాగా 11వ అంశంలో ఉన్న గాంధీ పార్కు కాంపౌండ్ లోపల టెంపరీ షాపులను నిర్మించాలన్న అంశాన్ని వాయిదా వేసి మిగిలిన అన్ని అంశాలు ఆమోదించినట్లు ప్రకటించారు. పలువురు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను లేవనెత్తారు. వాటికి పరిష్కారం చూపాలని కోరారు.
సమావేశం అనంతరం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ అజెండాలో ఒకటి మినహా అన్నింటినీ ఆమోదించడం జరిగిందని చెప్పారు. అనంతరం కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని కూడా వెంటనే నిర్వహించారు. 2024-25 సవరించిన బడ్జెట్ అంచనాలు 2025-26 బడ్జెట్ అంచనాలను సభ్యుల ముందు ఉంచగా ఆమోదం తెలిపారు. ఈ రోజున సాధారణ సమావేశంలో 11వ అంశం ఒకటి వాయిదా వేసి అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే సభ్యులందరూ ఈ ప్యాచ్ వర్క్ల గురించి మాట్లాడతాను, అది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఎవరో పిలిచి వాళ్ళతో మాట్లాడి అది కూడా వెంటనే పరిశీలిస్తాను. కాంట్రాక్ట్ పేరు అశోక్ అని వాళ్ళని పిలిచి నేను మాట్లాడి దాన్ని కూడా పరిశీలిస్తాను. అవసరమైతే నేను వాటిలో ఎక్కడైతే ప్యాచ్ వర్క్ చేశారో క్వాలిటీ ఉందో లేదో నేను అవన్నీ చూసి ఒకసారి అది కూడా మంచిగా వర్కర్స్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ రోజున బడ్జెట్ మీటింగ్ కాబట్టి అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. అది కూడా ఇంకా తెనాలి పట్టణంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తామని, అలానే మాకు కూడా మంచిగానే మన సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి అధికారులు కానివ్వండి, అలానే మన మంత్రి గారు కూడా ఈ అభివృద్ధి వైపులో ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుకోవాలనేది మా ఆశయం. కూడా తప్పకుండా తెనాలి అభివృద్ధి కోసం కృషి చేస్తానని. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు కొమ్ము భిక్షాలు రాయల ఆధ్వర్యంలో 39-40 వార్డులోని పారిశుద్ధ్య కార్మికులకు చర్మకారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు కొమ్ము భిక్షాల్ రాయల్ ఆధ్వర్యంలో 39-40 వార్డులోని పారిశుద్ధ్య సిబ్బందికి అలాగే చర్మకారులకు మంగళవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, 40వ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్పర్సన్ నాగవేణి పాల్గొని మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు చర్మకారులకు నూతన వస్త్రాలను అందించిన రాయల్ని అభినందించారు. 2025లో తెనాలి పట్టణాన్ని ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు మరింతగా కృషి చేస్తామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో 37వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, కోఆప్షన్ సభ్యులు ఫెచ్చింగ్ సుబాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని కొమ్ము రాజేష్, కొమ్ము వర్మ, KMPV నాస్, టి రాజశేఖర్, అత్తోట బెనర్జీ పర్యవేక్షించారు. నమస్కారం. ఈ రోజున ఇక్కడికి మన శానిటేషన్ వర్కర్ 39-40 వార్డుల వర్కర్స్కి బట్టలు పంపిణీ జరుగుతుంది. దానికి విచ్చేసిన మన మాజీ సభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు, ఆయన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ 40వ వార్డులో బట్టల పంపిణీ జరుగుతుంది. కాబట్టి దీనికి పిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలానే అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఈ శానిటేషన్ కానీ ఏదైనా సరే ఇంకా మెరుగుపడే విధంగా రాబోయే ఈ కొత్త సంవత్సరంలో ఇంకా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేద్దాం. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమము మరి కొమ్ము రాయల్ గారి సారథ్యంలో మరి మా యొక్క మాజీ శాసనసభ్యులైన శివకుమార్ గారిని, మరి మన తెనాలి చైర్పర్సన్ గారిని రాధిక గారిని పిలిచి మరి 39-40 వార్డుల్లో ఉన్న శానిటరీ సిబ్బందికి మరియు చర్మకారులందరికీ కూడా నూతన వస్త్రాలు బహుకరించడం జరిగింది. అందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగా జరగాలని, మరి వాళ్ళు కూడా ఇంకా ఆశీర్వదింపబడాలని. ఈరోజు కొమ్ము రాయలు సారథ్యంలో ఇక్కడ చర్మ కార్మికులకి అలాగే శానిటరీ సిబ్బందికి ఇక్కడ నూతన వస్త్రాలు బహుకరణ జరిగింది. అది మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారి సారథ్యంలో ఆయన చేతుల మీదుగా అందరికీ కూడా నూతన వస్త్రాలు బహుకరణ జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన చైర్పర్సన్ గారు, మా వార్డు కౌన్సిలర్ గారు, అక్కడ చేరిన మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాయలు ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరపాలని, అందరి ప్రశంసలు పొందాలని, మంచి నాయకుడికి ఎదగాలని. భవిష్యత్తులో రైతులకు ల్యాండ్ పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చేపడుతున్న రెవెన్యూ సదస్సులు రైతులు చక్కగా వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు. బుర్రిపాలెం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రైతులు తమ భూముల రికార్డుల విషయంలో రైతులు పలు సమస్యలపై అందించిన అర్జీలను కూడా ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల్లో 222 గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 3452 అర్జీలు వచ్చాయని వాటిని కూడా వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి తద్వారా భూ సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సదస్సులో 100 నుంచి 150 వరకు కూడా అర్జీలు వచ్చిన గ్రామ సదస్సులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ల్యాండ్ రికార్డులో వచ్చిన తప్పులు సరిచేయటం, అలాగే రెవెన్యూ పరంగా వచ్చే సమస్యలు అన్నింటినీ కూడా సరిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారని కలెక్టర్ నాగలక్ష్మి తెలియజేశారు. ఈ సదస్సులో సబ్ కలెక్టర్ సంజన సింహ, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, గ్రామ సర్పంచ్ పర్చూరి విజయలక్ష్మి, డిఆర్టీఏ పీడీ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ఈవో టి శివారెడ్డి, ఎంపీటీసీ గోపిశెట్టి రమాదేవి, విఆర్ఓ కుమార్ బాబు, పంచాయతీ సెక్రటరీ ఇంద్రజ, మహిళా పోలీసు భార్గవి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమము మనం డిసెంబర్ 7వ తారీఖు మొదలు పెట్టుకోవడం జరిగింది. మనకి ఈ కార్యక్రమము జనవరి 8వ తారీఖు వరకు కూడా ఉంది. జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలు, దాదాపు 222 గ్రామాల్లో ఇప్పటికే 168 గ్రామాల పైన ఈ సదస్సులు సభలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తెనాలి బురిపాలెంలో అటెండ్ అవ్వడం జరిగింది. మనకి ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో దాదాపు 3452 అర్జీలు అనేది మనకి జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది. ప్రతి సభలో కూడా మనకి జరిగిన విలేజెస్లో అట్లా చూస్తే ఆల్మోస్ట్ ఒక్కొక్క సభలో 100 నుంచి 150 వరకు అట్లా వేరియస్ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. దీనికి ముందు మనకి రీసర్వే జరిగిన గ్రామాల్లో రీసర్వే గ్రీవెన్సెస్కి కూడా విడిగా గ్రామ సభ జరపడం జరిగింది. మనకి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ పరంగా ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి తగినట్టు చిన్న చిన్న తప్పులు కానీ, లేకపోతే పూర్తిగా వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారో వారసత్వంగా వచ్చే భూమి ఆన్లైన్ అప్డేట్ కాకపోవడము, అట్లా గ్యాప్స్ ఉండడంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్కి రెవెన్యూ పరంగా విలేజెస్ అందరికీ కూడా రెవెన్యూ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండకూడదు, అన్ని టైమ్లీ మేనర్లో సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. సో మనకి ఇక్కడ వచ్చిన గ్రీవెన్సెస్ కూడా రాబోయే ఒక నెలలోపు పూర్తిగా రిడ్రెస్ చేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా రెవెన్యూ రిలేటెడ్ గ్రీవెన్సెస్ని దాదాపు 95% సార్ట్అవుట్ చేసి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. మనకి కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పై స్థాయి నుంచే మేము సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అట్లాగే మనకి గ్రీవెన్స్ రిడ్రెస్ చేసినప్పుడు కొన్ని ప్లేసెస్లో మనకి ఇంకా కూడా రెవెన్యూ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి కూడా చేయాలని కూడా ఇంకా ప్లానింగ్ జరుగుతుంది. ఎరువుల కోసం వచ్చిన రైతులు సాయంత్రం వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మార్కెట్ యార్డ్ అధికారులను ప్రశ్నించారు. ఎరువుల పంపిణీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెటింగ్ శాఖ ద్వారా జరుగుతున్న ఎరువుల పంపిణీని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరిశీలించారు. ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో మార్కెట్ యార్డులోని పంపిణీ కేంద్రాన్ని మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో ఎరువుల స్టాక్ వివరాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎరువుల పంపిణీకి సంబంధించి పలువురు రైతులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎదుట అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎరువుల కోసం ఉదయం వస్తే సాయంత్రం వరకు మార్కెట్ యార్డులోనే ఉంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఒక్క ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మనోహర్తో పాటు వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి, ఏఓ ప్రేమ్ సాగర్, మార్కెట్ యార్డు కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఈ సీజన్లో ఫర్టిలైజర్ కానివ్వండి, యూరియా కానివ్వండి, డిఏపి ఇవన్నీ కూడా అందించడానికి అనేక ప్రాంతాల్లో సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇక్కడ జీడీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతోంది. అదేవిధంగా మనకి కొలిపర్లోను, మున్నంగిలోను, ఆ మండలంలో, ఇక్కడేమో నందివెలుగులోను, మన మార్కెట్ యార్డ్లో కూడా మనం ఈ అవకాశం కల్పిస్తున్నాం రైతులకి. అయితే సహజంగా పాపం కొంచెం ఆందోళనతో ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి ఎప్పుడైతే లోడ్ వస్తుందో ఆ సమాచారం మాకు అందగానే గుంటూరు నుంచి లోడ్ వచ్చే టైం ఆ స్లిప్ మీద రాసి 3:00 3:00కో లేకపోతే 5:00 5:00కో చెప్తే వాళ్ళు కూడా ఆవేదన ఆందోళనతో ఉండకుండా పాపం పనులు చెడగొట్టుకోకుండా ఉంటారు. సో చాలా స్పష్టంగా నేను చెప్పాను. మన మార్కెట్ యార్డ్ అధికారులకు కూడా
వాళ్ళు కూడా సహకరించి వ్యవసాయ శాఖ నుంచి కూడా ఒక అధికారి ఇక్కడ ఉండి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు, ఈ సౌకర్యం వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేశాం. తప్పకుండా ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో ఎక్కడ కూడా రైతులకి ప్రభుత్వం నుంచి అందించే అనేక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన ఖచ్చితంగా స్పందిస్తాం. ఈరోజు కూడా నేను పత్రికలు చూడగానే అందుకనే తెనాలి రాగానే ముందుగా నేను వ్యవసాయ మార్కెట్లో మనకున్న ఈ సదుపాయాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నాను. రైతులు చాలామంది పాపం ఆందోళనతోటి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. ఆ ఇబ్బంది రాకుండా సాయంత్రం 5 లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా నేను చేస్తాను. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కూడా విధులు బహిష్కరించారు. పోన్పూర్లో న్యాయవాదిపై జరుగుతున్న దాడులకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఇటీవల పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్ కుమార్ సీనియర్ న్యాయవాది బేతాళ ప్రకాశ్రావును నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టడం వల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయని, ఇందుకు నిరసనగా గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు బాయ్కాట్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసుల దాడి అమానుషమని అన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన పోలీసులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. న్యాయవాదులపై గౌరవం లేకుండా పోలీసులు విశేషణరహితంగా బాధ్యతారహితంగా ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరును వారు ఖండించారు. దీనికి కారణమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించాలని, న్యాయవాదికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో న్యాయవాదుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయని, కొంతమంది న్యాయవాదులను హత్యలు కూడా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కఠిన చట్టాల ద్వారా వీటిని నియంత్రించాలని ఆయన కోరారు. అనంతరం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంకి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాలరావు, తాడిబోయిన శ్రీనివాసరావు, మధ్య మల్లికార్జునరావు, పెరికల్ల డానియేలు, వేజన్ల శ్రీనివాసరావు, నిఖిల్, అడప పరిపూర్ణారెడ్డి, షేక్ హుస్సేన్, నిడుబ్ర సుబ్రహ్మణ్యం, కొండయ్య, కంచర్ల కోటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, మహిళా న్యాయవాదులు గోన పుణ్యవతి, షేక్ రీహనా, ఉమారాణి, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 26/12/2024 పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాష్ అతనిపై టౌన్ పోలీసులు ఎస్ఐ రాజ్ కుమార్ అతన్ని బహిరంగంగా చొక్కా పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో భయంకరంగా దాష్టికం చేసి ఉన్నాడు. అతను ఒక పెద్ద క్రిమినల్ గూండాలాగా అరికాళ్ళ కోటింగ్ ఇచ్చి తర్వాత నువ్వు తాగుతావా లేకపోతే తాగావా లేదా అని చెప్పేసి అతనికి ఎటువంటి అలవాట్లు లేకపోయినా కూడా తీసుకెళ్ళి అతన్ని బ్రీతింగ్ అనలైజర్తో టెస్ట్ చేస్తే అది 0% వచ్చింది. అది చాలక అతన్ని నానా దుర్భాషలాడి అసలు న్యాయవాదులు మీరు ఏం చేస్తారా అని అతను ఒక సినిమా హీరోలాగా అతన్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన కొట్టి అతన్ని నానా దుర్భాషలాడి నీకు చేతనం చేసుకో, దిక్కున చోట చెప్పుకో, మీ న్యాయవాదులు ఏమి చేయగలరా, మహా అయితే సస్పెండ్ చేస్తారేమో, అవసరమైతే నేను పోయి కొట్టు పెట్టుకుంటా, పొలం వేసుకుంటా అని ఒక సినిమా డైలాగులు చెప్పి అతన్ని చాలా హీనంగా కించపరిచాడు. అదే విషయం మీద అదే రోజు ఆయన హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాడు. యాక్సిడెంట్ రిజిస్టరు, తర్వాత వుండ్ సర్టిఫికేట్ అని కూడా తీసుకున్నారు. కానీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళు రిపోర్టు ఆ సిబ్బంది ఎవరు తీసుకోలేదు. సిఐ రవికిరణ్ ఆయనకు కూడా రిపోర్ట్ ఇస్తే ఆయన కూడా స్పందించలేదు. ఆ తర్వాత డిఎస్పీ జనార్దన్ గారిని కలవటం జరిగింది. ఆయన నేను చూస్తాను, దానికి న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. అయితే రాత్రి పొన్నూరు బార్ ఫెడరేషన్ వాళ్ళు, మేము తెనాలి బార్ ఫెడరేషన్ అందరం కూడా జిల్లా ఫెడరేషన్ వాళ్ళని కలిసి రాత్రి డీజే గారిని కలిసి ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా స్పందించి ఎస్పీ గారితో మాట్లాడతాను, మేము చెప్పినట్లుగా ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నాడో, ఎస్ఐకి సహకరించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిఐని వీళ్ళందరి మీద తక్షణమే చర్య తీసుకుంటాం, ఎఫ్ఐఆర్ కట్టిస్తాం, వాళ్ళకి తగిన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయిస్తామని చెప్పి కూడా మాకు డీజే గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా జిల్లా ఫెడరేషన్ అందరూ కూడా విధులు బహిష్కరించి ఈ యొక్క చర్య మీద మేమందరం కూడా పోరాడుతున్నాం. ఇప్పటికైనా మరి పొన్నూరు పట్టణంలో రాజ్ కుమార్ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు బేతాళ ప్రకాశ్రావు అనే న్యాయవాదిని, ఒక రౌడీ షీటర్ని, ఒక కేడీని కొట్టినట్టుగా మరి హంటర్తో మరి ఒళ్ళంతా వాతలు తెలియటట్టు కొట్టాడు. అతనేమి గంజాయం లేదు, అతనేమి స్మగ్లింగ్ చేయట్లేదు, అతనేమి గూండా కాదు, మరి ఒక సామాన్య న్యాయవాది. మరి ఎవరికి మీరు రక్షణ కల్పిస్తారు?
సామాన్యులకి రక్షణ ఇవ్వలేరు, న్యాయవాదులకు రక్షణ ఇవ్వలేరు. మరి మీరు ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా చాలా దుర్మార్గం. మేము దీని మీద జిల్లా జడ్జి గారిని కలిసాం, ఇవాళ తెనాలి డిఎస్పీ గారిని కలబోతా ఉన్నాం, ఐసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా పొన్నూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద న్యాయ విచారణ జరగాల. తక్షణం ఆ పొన్నూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలా, అరెస్ట్ చేయాలా, అతని మీద కేసు నమోదు చేయాలి. ప్రశ్నించే న్యాయవాదుల మీద మీరు చేస్తారా అని అడుగుతున్నాం మేము. మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయండి. అందుకని ఇప్పుడు పొన్నూరు జరుగుతుంది కాబట్టి ఇంకా వేరే చోట కూడా చాలా రకాలుగా జరుగుతున్నాయి. వాళ్ళని మీరు ఎందుకు షీల్డ్ చేస్తున్నారు? ఆఫీసర్లు మేము అడుగుతున్నాం, ఎందుకు మీరు షీల్డ్ చేస్తున్నారు? కాబట్టి వాళ్ళని వెంటనే అటువంటి వాళ్ళని సస్పెండ్ చేసి అరెస్టులు కూడా చేయాల్సింది చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నందివెలుగు గ్రామంలో 30 లక్షల రూపాయలతో ప్రధాన రహదారి నిర్మాణం చేయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందేలా చూస్తామని పేర్కొన్నారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఉదయం పర్యటించారు. గ్రామంలోని భాగ్యమ్మ కాలనీలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే ఇటీవల భర్త చనిపోయిన పలువురు మహిళలకు తొలిసారిగా స్పౌస్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ నందివెలుగు గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. నందివెలుగు గ్రామంలో గల ప్రధాన రహదారిని 30 లక్షలతో నిర్మించనున్నట్లు కూడా చెప్పారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, జనవరి 2వ తేదీ నుండి ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచించడం జరిగిందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, ఎంపీడీఓ దీప్తి, పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నందివెలుగులో ప్రధానంగా దాదాపు 1500 నుంచి 1600 మంది నివసిస్తున్న భాగ్యమ్మ గారి కాలనీ అంటారు, అమ్మాయి గారి కాలనీ అంటారు. సో ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో గతంలో వచ్చిన వెసులుబాటుని ఉపయోగించుకోవడానికి శాసనసభాపతిగా ఉన్నప్పుడు కూడా నేను 30 లక్షల రూపాయలు ఆ రోజున శాంక్షన్ చేసినా కూడా పూర్తి చేసుకోలేకపోయారు, ఉపయోగించుకోలేకపోయారు ఆ నిధుల్ని. ఎలక్షన్ కూడా అదంతా వచ్చి కాంట్రాక్టర్ కూడా సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఇప్పుడు బేసిక్ యాక్సెస్ రోడ్కి 30 లక్షలు అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు వంతెన దగ్గర నుంచి లోపల రావడానికి దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఆ రోడ్ చేస్తాను, ఎందుకంటే ఎప్పటి నుంచో పాపం ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటేనే భావితరాలకు ఉపయోగపడుతుంది. అంటే ఈరోజు ఉన్న కాలనీ రేపు విస్తరించదని అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్క కుటుంబం కూడా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, డాబాలు కట్టుకుంటున్నారు. సో నిదానంగా మొదలుపెట్టినా కూడా ఈ ప్రక్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. నందివెలుగులో పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 2వ తారీఖు నుంచి వారోత్సవాలు మొదలుపెట్టమని అధికారులను నేను కోరాను. సో ప్రతి సందులో కూడా ముందు సర్పంచ్ గారి సహకారంతో వాళ్ళకున్న నిధులు, పంచాయతీలో ఉన్న నిధులు కానివ్వండి, మండలం నుంచి కొంతవరకు తీసుకొచ్చి జేసీబీలతోటి కాలువలన్నీ కూడా తవ్వే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడడానికి ఈ మురుగునీరు పారుదల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేయాలి, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా కాలనీలో దాదాపు 8 సిమెంట్ రోడ్లు వేయాలని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానమైన రహదారికే 30 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి వీలైతే ఇంకో 10 లక్షలు ఇంటర్నల్ రోడ్స్ కోసం సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా కార్యక్రమం పూర్తి చేస్తాను. భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం మొదలు పెడతాం. ఇది అభివృద్ధి పదంలో మేము చేస్తున్న కార్యక్రమాలు. సంక్షేమం మీరే చూశారు. మొట్టమొదటిసారి చనిపోయిన భర్తను కోల్పోయిన నెల రోజుల్లోనే పాపం మహిళలకి స్పౌస్ గ్రౌండ్స్లో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ నెల నుంచే మేము ఇంప్లిమెంట్ చేసాం. ఈ కాలనీలో 3కి ఈ రోజున పెన్షన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి భర్తలు పాపం వాళ్ళకి పెన్షన్ వస్తున్నప్పుడు కోల్పోయినప్పుడు, ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే నెల నుంచే ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళకు కూడా 4000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పాపం ఇంకా కదలేని పరిస్థితిలో ఇళ్లలో వాళ్ళకి థెరపీ అవసరం ఉన్న కేసెస్ గుర్తించాం. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి సదరం సర్టిఫికేట్లో కానివ్వండి, రేపటి రోజున స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఒక ఫిజికల్ థెరపిస్ట్ని కొంచెం ఏర్పాటు చేసి వాళ్ళకి పాపం ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను. అది కూడా కొంతమందితో నేను మాట్లాడి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ప్రభుత్వం నుంచి అందించే ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించే పెన్షన్ ఖచ్చితంగా 1వ తారీఖున పంపిణీ చేయాలని ఒక నిబంధన ఉన్నా 1వ తారీఖు సెలవు కాబట్టి ఒక రోజు ముందే, ఇది 4వ నెల ఈ విధంగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని విధంగా ఆర్థిక కష్టాల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4000 రూపాయలు కనీసం పెన్షన్ ప్రతి పెన్షన్దారుడికి ఇవ్వడం అనేది గొప్ప విషయం. ప్రత్యేకంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి
నూతన సంవత్సర వేడుకలకు ఆంధ్ర ప్యారిస్ తెనాలి ముస్తాబైంది. 2024 వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తెనాలి పట్టణంలో సందడి నెలకొంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా 31వ తేదీ మంగళవారం నుండి పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ బేకరీలు, స్వీట్ షాపుల వద్ద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. బేకరీల్లో వివిధ రకాల మోడల్స్లో కేకులను సిద్ధం చేశారు. ఎంతో ఆకర్షణీయంగా తయారైన వెరైటీ కేకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. బేకరీలు, స్వీట్ షాపుల వద్ద ప్రజలందరూ కేకులు, స్వీట్స్ కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. బొకేలు, పూల కొట్ల వద్ద కూడా న్యూ ఇయర్ సందడి కనిపించింది. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులకు ఇచ్చేందుకు ప్రత్యేకంగా బొకేలను సిద్ధం చేయించుకుంటున్నారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సేవ్ పవర్ సెక్టార్ సేవ్ ఇండియా డిమాండ్తో చెంచుపేటలోని ఏపీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఉద్యోగస్తులు అలాగే సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చండీగఢ్ ఉద్యోగులకు మద్దతు తెలిపారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు తెనాలి చెంచుపేటలోని ఏపీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి మాట్లాడుతూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు తమ మద్దతు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. వారి కోరికల పరిష్కారం కావాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటీకరణ వల్ల సంభవించిన దుష్ఫలితాలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. గతంలో మహారాష్ట్రలో విద్యుత్ ప్రాజెక్టు పెట్టి మూసివేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆయన చెప్పారు. ఆ భారం ఇప్పటికీ ప్రజలు మోస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 2000 సంవత్సరంలో మన రాష్ట్రంలో 4 ప్రైవేటు కంపెనీలు 2400 మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పెట్టి మూసివేశారని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వాటి విద్యుత్తుని వాడుకోకుండానే 12,000 కోట్ల రూపాయలు ప్రజల నుండి డిస్కంలు వసూలు చేసి వారికి చెల్లించాయని ఆయన తెలియజేశారు. ఇప్పుడు కూడా లంచాలు తీసుకుని అధిక రేట్లకు విద్యుత్తు ఆదాని కంపెనీ నుండి కొని ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నారని ఆయన చెప్పారు. అవసరం లేకుండానే విద్యుత్ మీటర్లను మారుస్తున్నారని చెప్పారు. ఆ మీటర్ల కొనుగోలులో కూడా అవినీతి ఉందని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు అశోక్ కుమార్, శ్రీనివాసులు, ఆచారి, రోహిణి, రవి, శివనాగేశ్వరరావు, శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, సరళ, మల్లేశ్వరి, ఇంకా సిఐటి నాయకులు హుస్సేన్ వల్లి, కె రవికుమార్, ఎం సాంబశివరావు, కె దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్తుని ఓ సరుకుగా మార్కెట్లో కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే మొదటగా చండీగఢ్లో ప్రైవేటీకరణ చేయడానికి ఓ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఓ డెడ్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి ర్యాంక్ అండ్ ఫైల్ కింద నుంచి పైదాకా మొత్తం ఉద్యోగస్తులంతా కూడా ఈ ప్రైవేటీకరణ మేము అంగీకరించమని చెప్పేసి కుటుంబాలతో సహా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి చెమ కుట్టినట్టుగా లేదు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రకటించేటువంటి పరిస్థితిలో లేదు. కానీ చండీగఢ్ ఉద్యోగస్తుల వెనకమాల ఈ దేశంలోని విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని కుటుంబాలు వాళ్ళ వెనకమాల మేము ఉంటాం. వాళ్ళ న్యాయమైన డిమాండ్కి మా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది అమలు జరిగేంత వరకు మేము కూడా మీకు వెంట ఉంటామని చెప్పేసి సంఘీభావం తెలియజేయడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. విద్యుత్ సంస్థలు అధికమైనటువంటి వ్యయాన్ని భరించేటువంటి పరిస్థితి నుంచి కాపాడటానికి ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ప్రతి విద్యుత్ రంగంలోని ఉద్యోగస్తులతో కూడా రాబోయే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే కదులుతున్నారు. ఈ కదలిక అనేటువంటిది మరింతగా విస్తరించాలని, మరింతగా వ్యాపించాలని, దేశం మొత్తం కూడా ప్రభుత్వాల మీద ఒక హెచ్చరిక చేసి ప్రైవేటీకరణ మొత్తాన్ని ఆపాలని ఆ రకంగా చేసే ప్రయత్నంలో సిఐటి మీతో పాటు కలిసిమెలిసి భుజం కలిపి ఉంటుందని చెప్పేసి సభ్యంగా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు. తెనాలి జాయింట్ సబ్ రిజిస్టర్ రామశెట్టి వెంకటరమణ కుమార్ పదవీ విరమణ అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ రామిశెట్టి వెంకటరమణ కుమార్ పదవి విరమణ అభినందన కార్యక్రమం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పలువురు ఉద్యోగులు, సన్నిహితులు పాల్గొని శాల్వాలు, జ్ఞాపికలు, పుష్పగుచ్చాలు అందజేసి ఆయన్ను ఘనంగా సత్కరించారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బుచ్చిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని వెంకటరమణ కుమార్ దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించి సన్మానించారు. విధి నిర్వహణలో 36 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందారని ఆయన అన్నారు. దస్తావేజ్ లేఖలలో పాల్గొని వెంకటరమణ కుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన విశ్రాంతి జీవితం సాఫీగా సాగిపోవాలని వారు ఆకాంక్షించారు. మా ఆత్మీయులు, మిత్రులు, గౌరవనీయులు ఆర్వి రమణ కుమార్ గారు, రామిశెట్టి వెంకటరమణ కుమార్ గారు బాల్యం నుంచి తెలిసినటువంటి వ్యక్తి. నిరాడంబరుడు, స్నేహానికి సరైనటువంటి పదము రమణ కుమార్ గారు. ఒక దస్తావేజ్ లేఖరిగా కాకుండా ఒక ఆత్మీయుడిగా ఈ తెనాల్లో సేవలు అందించారు. వారి నాన్నగారి నుంచి కూడా నాకు పరిచయం, రామిశెట్టి రాధాకృష్ణమూర్తి గారు. మరి ఆ విధంగా మా యొక్క విధంగా వారి బ్రదర్, నేను క్లాస్మేట్స్. వారి ఆఫీసర్ అయినా కూడా ఆఫీసర్గా ఎప్పుడు చూడాల, ఒక స్నేహితుడిగాను చూశారు. అది ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాలి. సమాజంలో మన వ్యక్తిత్వం ఎప్పుడంటే బయటికి వెళ్ళిన తర్వాత మన వ్యక్తిత్వం బయటపడుతుంది. మా రమణ కుమార్ గారిలో నిండుగా ఉన్నది. థ్యాంక్ యూ. అది ఆయన ఆచరణలో చూపించారు. అందుకే నాకు వేరే అర్జెంట్ పనులు ఆశ్రమం పనిలో ఉన్నా కూడా అది ఆపుకొని ఇప్పుడు వచ్చాను. ఎందుకంటే ఈరోజు కనుక నేను వెళ్ళకపోతే అది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకని ముందుగా వారికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ రేపు అట్లాగే అఫీషియల్స్ అందరూ వచ్చారు, వారికి కూడా నూతన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా స్నేహాన్ని, కొలీగ్స్ని గౌరవించుకోవడం అనేది వారి ద్వారా తెలుసుకోవాలని నా మనవి. వారు మన సబ్ రిజిస్ట్రార్ గారు జాయింట్ వన్ గారితో కూడా చాలా అనుకువగా, చాలా హుందాగా ఏ వచ్చినాడు సార్ని కలవండి అంటారు. జాయింట్ వన్ గారు కలవమంటారు, సార్ని కలవండి అంటారు. వారి యొక్క గొప్పతనం, ఎందుకంటే మాకు ఆ హైనెస్ ఏంటో వాటిలో ఉన్నట్టు గొప్పతనం ఏంటో. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ ఆర్ వెంకటరమణ కుమార్ గారు మంచి స్నేహశీలి, సహృదయుడు, అందరిని అభిమానంగా పలకరించి వచ్చిన వాళ్ళ పనిచేసి మంచి సర్వీస్ మోటో, అందరితో బాగుండి ఎవరిని మనసు హత్య చేయకుండా ఫ్రెండ్స్ని కానివ్వండి, క్లాస్మేట్స్ని కానివ్వండి, అందరితో కూడా మంచి అనుబంధాన్ని కలిగి అందరితో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఈ బ్రాంచ్లో వారి తండ్రి గారు పనిచేశారు, రామిశెట్టి కృష్ణమూర్తి గారు, వాళ్ళ మామయ్య గారు నరసింహారావు గారు పనిచేశారు, మూడో తరంగా రమణ కుమార్ గారు కూడా పనిచేశారు. మరి మంచి పేరు సంపాదించుకున్నారు. మరి భవిష్యత్తులో వారికి, వారి కుటుంబానికి, వారి భార్య పిల్లలకి అందరూ మంచి జరగాలని, వారి మంచి ఆయు ఆరోగ్యాలతో బాగుండాలని, ఈ బంధం ఇలాగే కొనసాగాలని మరి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి అభిమానులకు, ఆత్మీయులకు, తోటి సహోద్యోగులకు, నా చిరకాల పాత మిత్రులకు, చిన్నప్పటి నుంచి ఉన్న బాల్య స్నేహితులకి అందరికీ పేరు పేరున నమస్కారము. నా 36 ఏళ్ళ సర్వీస్ చేశాను. గతంలో ఇక్కడ నేను జూనియర్ అసిస్టెంట్గా చేసి అంచెలంచెలుగా సబ్ రిజిస్ట్రార్, మళ్ళీ అదే ప్లేస్లో నా స్వగ్రామైనటువంటి తెనాల్లో, నేను ఇక్కడ చదువుకున్నటువంటి తెనాల్లో ఇక్కడే రిటైర్ అవ్వటం చాలా సంతోషదాయకము. జీవితంలో మరుపురాని సంఘటన అంటే ఇదే అనేది నేను అందరూ సభాముఖంగా గ్రెనడా హై కమిషన్ ఆఫీసర్ పసుపిరెడ్డి గీతా కిషోర్ కుమార్ నంది వెలుగులోని శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన పూజా కార్యక్రమంలో గ్రెనడా హై కమిషన్ ఆఫీసర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ పాల్గొన్నారు. సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు, అర్చకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. శ్రీ అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని కూడా ఆయన దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రెనడా హై కమిషన్ ఆఫీసర్ గీతా కిషోర్ కుమార్ మాట్లాడుతూ తన అమ్మగారు పుట్టింది నందివెలుగు గ్రామం, తమ బంధువులంతా ఇక్కడే ఉన్నారని తెలిపారు. వారిని కలిసే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఆయనతో పాటు రిటైర్డ్ ఎస్పీ డివివి మూర్తి, ఈఓజీ గోవర్ధన్ రెడ్డి, నందివెలుగు సర్పంచి దూలిపాళ్ల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నందివెలుగు మా మామయ్య గారి పిల్లలు అందరూ, మేము చిన్నప్పుడు తెనాల నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేవాళ్ళం. వీళ్ళందరి సహకారంతో మేము 8 మంది చదువుకున్నాము. మాకు మంచి సహకారం చేసింది
మా మామయ్య కొడుకులు అందరూ బాగా మాకు సపోర్ట్గా ఉండి మా చదువుకి కానీ మాకు బాగా సపోర్ట్గా ఉండి మా ఫ్యామిలీకి వీళ్ళు ఎడ్యుకేటెడ్ మేము ఎడ్యుకేటెడ్ అవ్వటం వలన మేము ఎన్నో బాధలు పడి మా మామయ్య గారు అందరూ మాకు హెల్ప్ చేసేవాళ్ళు. అప్పుడు రోజుల్లో కొంచెం మేము తెనాల నుంచి రోజు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు చెరుకులు తేగలు అవన్నీ తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం మా జీవనోపాధికి. ఇది జరిగింది. మా మదర్ పుట్టిన నందివేలకు కనుక నేను దీన్ని మర్చిపోలేను. ఐ వెంట్ 45 years బ్యాక్ ఇన్ కెనడా. ఐఎమ్ డూయింగ్ బిజినెస్ ఇన్ కెనడా. నేను బిజినెస్ చేస్తున్నాను అక్కడ. మరలా నన్ను మా కెనడా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ అంబాసిడర్గా నన్ను వేశారు ఇక్కడికి. మళ్ళీ ఢిల్లీ వచ్చాను ఇప్పుడు. అంతలో అందరినీ మా మామయ్య కొడుకుల్ని మా చుట్టాలని ఇక్కడ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగువాడిని, ఇక్కడ పుట్టాను, మళ్ళీ ఇక్కడ అంబాసిడర్గా వచ్చాను తెనాలికి. అది నాకు వీళ్ళందరూ మా మామయ్య కొడుకులు మా మామయ్యలు అందరూ చాలా సహకారంగా ఉండేవాళ్ళు. అప్పుడు రోజుల్లో మేము ఎప్పుడు నందేలుగు మర్చిపోలేము. నందేలుగు మేము ఏమైనా చేయగలిగితే మరలా మా కుటుంబం తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ బి జనార్దన్ రావు మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా స్టేషన్ కు వచ్చిన డీఎస్పీ అక్కడ కేసుల రికార్డులను పరిశీలించారు. 2023తో పోలిస్తే 2024 సంవత్సరంలో పోలీస్ స్టేషన్లో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టిందని డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సాధారణ పరిశీలనలో భాగంగా ఆయన తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ముందుగా 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్ రావు సిబ్బంది డీఎస్పీకి గౌరవ వందన చేశారు. అనంతరం ఆయన స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2024 సంవత్సరంలో మొత్తం 320 కేసులు 3 టౌన్ పిఎస్లో నమోదు కావడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎటువంటి అల్లర్లు ఘర్షణలకు తావివ్వద్దని సూచించారు. అందరూ నిబంధనలు పాటించాలని డీఎస్పీ తెలియజేశారు. ఈరోజు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో నేను గమనించింది ఏంటంటే 2023 క్రైమ్ 480 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 320 రిజిస్టర్ అయినాయి. అంటే క్రైమ్ రేటు మేము ఎఫ్ఐఆర్ 140 వరకు తగ్గించగలిగాం. ఇంతకుముందు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి ఎక్కువగా ఉండేది. దాన్ని మేము 100% లేకుండా మొత్తం నిరోధించాం. ఎక్కడా కూడా అది లేదు. రౌడీ షీటర్లు కూడా చాలా వరకు వాళ్ళ యాక్టివిటీస్ తగ్గించాం. చాలామంది కౌన్సిలింగ్ చేసాం. మాట విన్న వాళ్ళు బౌండ్ ఓవర్ చేసాం. ఇప్పుడు 3 టౌన్ పరిధిలో రౌడీ షీటర్లు ఎవరు కూడా యాక్టివ్గా లేరు. ఉన్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే నూతన సంవత్సరం December 31 నైట్ ప్రజలు మీరు రోడ్ల మీద తిరగడం వల్ల ఇబ్బంది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవుతాయి, రేషన్ నెగ్లిజెంట్ క్రైమ్ అవుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి. ఈ 31 నైట్ మీకు విషాదం మిగల్చకుండా వచ్చే సంవత్సరం మీరు చక్కగా ఆనందంగా ఉండాలంటే ఎవరు కూడా ఇంటి నుండి బయటకు రావద్దు. రాత్రి 11 గంటల తర్వాత షాప్స్ ఏమి అలౌ చేయం. రోడ్ల మీద సైలెన్సర్లు తీసి కానీ విజిల్స్ చేసుకుంటా కానీ రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ అలౌ చేయం. ట్రిపుల్ రైడింగ్లు ఇవన్నీ కూడా అరికడతాం. మీరు నూతన సంవత్సరం ఇంటి దగ్గర ఉంటే మీ ఇళ్ళ దగ్గర చక్కగా చేసుకుంటారు. రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నేను చెప్పిన కార్యక్రమాలు చేస్తే పోలీస్ స్టేషన్ వద్ద ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ గమనించి పిల్లలకి పెద్దలందరూ కూడా చెప్పి పోలీసు వారు ఎట్లా చెప్తా ఉన్నారు, మీరు బయటకు వెళ్తే నూతన సంవత్సరం ఇళ్ళ దగ్గర చేసుకుందాం అని చెప్పి మీరందరూ కూడా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సాగే నిమిత్తం కోఆపరేట్ చేయాలని పత్రికాముఖంగా నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పండ్లు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఈ సేవ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి యూత్ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు నిత్యావసర సరుకులతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి చంద్రపణి కుమార్, కొప్పురా ఊరి హరికిషోర్, చుండూరు రాజ్ కుమార్, ఇమ్మడి దుర్గా ప్రసాద్, కొలిపర ప్రభాకర్ కుమార్, కోట సూర్యబ్రహ్మం, పొత్తూరి శిరీష, మాజెట్టి ఠాగూర్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్యవైశ్య యువజన సంఘం గుంటూరు జిల్లా మరియు వాసవి యూత్ సమక్షంలో మా పొత్తూరు ఫణి గారు
వారి భార్య, మా మిత్రులు అందరం కలిసి నాజర్పేటలో మన ఇల్లు ఆశ్రమంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు, పళ్ళు ఇవ్వడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇందులో భాగంగా తెనాలి వాస్తవ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడి వేడిగా సాగిన తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. రోడ్ల ప్యాచ్ వర్కులు సక్రమంగా లేవంటూ మున్సిపల్ అధికారులపై సభ్యుల ఆగ్రహం. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ఆకస్మిక సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఎరువుల పంపిణీ సక్రమంగా జరగడం లేదంటూ మంత్రికి చెప్పిన రైతులు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో న్యూ ఇయర్ జోష్. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజల ఏర్పాట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.